ఈ రోజుల్లో ఎక్కువ మందికి కొలెస్ట్రాల్ సమస్యలు ఉంటున్నాయి. తద్వారా గుండెలో రక్తనాళాలు మూసుకుని హార్ట్ ఇబ్బంది రావటం కానీ, మరి శరీరంలో ఇతర రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పట్టేసి రక్త ప్రసరణకు అవరోధాలు కలగటం కానీ, తల్లో రక్తనాళాలకు అవరోధం కలిగించి కొంచెం పెరాలసిస్ లాంటివి రావటానికి కానీ అనేక ఇబ్బందులు కొలెస్ట్రాల్ వల్ల వస్తూ ఉంటాయి. అలాంటి కొలెస్ట్రాల్లో మనకు మంచివి చెడ్డవి రెండు రకాలు ఉన్నాయి. మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు. చెడ్డ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు. ఎందుకు ఎల్డిఎల్ని చెడ్డ అంటారంటే, ఆ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ రక్తనాళాల గోడల్లో పేరుకుపోతూ ఉంటుంది. రక్తనాళాల గోడల్లో కొలెస్ట్రాల్ ఎప్పుడైతే పేరుకుంటుందో రక్తనాళాలు సన్నగిల్లుతాయి, మూసుకుంటాయి, రక్త ప్రయాణానికి అవరోధం కలుగుతుందన్నమాట. ఏ భాగానికైతే రక్త ప్రసరణ జరగదో ఆ భాగానికి అందవలసిన పోషక పదార్థాలు అందవు. మరి పోషక పదార్థాలంటే గాలి, నీరు, ఆహార పదార్థాలు. ఇవి అందకపోతే ఆ భాగంలో కణజాలం అందనందువల్ల దెబ్బతింటుంది. అంచేత సమస్య వస్తూ ఉంటుంది. మరి కొలెస్ట్రాల్ అనేది రక్తనాళాల గోడల్లో పేరుకుని ఇబ్బంది కలిగిస్తున్నది కాబట్టి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చెడ్డదంటారు. మరి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మంచిది ఎందుకు? ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పేరుకున్నప్పటికీ ఆ పేరుకున్న ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని చీపురు వలె ఊడ్చుకుంటూ క్లీన్ చేసే గుణం హెచ్డిఎల్ కొలెస్ట్రాల్కు ఉంటుంది కాబట్టి దీన్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటారు, మంచి కొలెస్ట్రాల్ అంటారు. అందుకని ఎల్డిఎల్ పేరుకుంటుంది, హెచ్డిఎల్ పేరుకోకుండా పేరుకున్న ఎల్డిఎల్ కూడా ఊడ్చి క్లీన్ చేసే గుణం ఉంటుందన్నమాట. అందుకని అది మంచి కొలెస్ట్రాల్ అంటారు. మరి మనలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్స్ మరి పెరిగి ఇబ్బందులు కలిగిస్తుంటూ ఉంటాయి కాబట్టి ఆ కొలెస్ట్రాల్ని మరి చెడ్డ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, మంచి కొలెస్ట్రాల్ని పెంచుకోవాలంటే మరి ఏం చేయాలి? ఈ రెండు విషయాల పట్ల అవగాహన కావాలి. చాలామంది గుండెలో రక్తనాళాలు మూసుకున్న తర్వాత బైపాస్ ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. కొంతమందికి బైపాస్ ఆపరేషన్ అయిన 4-6 నెలల్లో కూడా మళ్ళీ తిరిగి బైపాస్ చేయించాల్సిన అవసరం వచ్చిన వారు ఉంటారు. కొంతమందికి సంవత్సరం 2 ఏళ్లలో వచ్చేవారు ఉంటారు. మరి కొంతమంది రెండోసారి మళ్ళీ మూడోసారి బ్లాక్లు వచ్చిన వారు కూడా ఉంటారు. మరి అలాంటి కొలెస్ట్రాల్ సమస్యలు మనలో రాకుండా ఉండాలంటే ఆహార నియమాలే అతి ముఖ్యం. శరీరానికి అసలు కొలెస్ట్రాల్ కావాలి. ప్రతిరోజు మన శరీరానికి ఎంత కొలెస్ట్రాల్ కావాలో అంత కొలెస్ట్రాల్ని మన శరీరంలో లివర్ తయారు చేస్తుంది, కాలేయము. ఆ కొలెస్ట్రాల్ అనేది హార్మోన్ల ఉత్పత్తికి, కణజాల పొర నిర్మాణానికి, విటమిన్ డి తయారు చేసుకోవడానికి చర్మానికి కొలెస్ట్రాల్ కూడా కావాలి. ఇట్లా అనేక అవసరాలు కొలెస్ట్రాల్ వల్ల ఉన్నాయి. ఎంత కొలెస్ట్రాల్ మన శరీరానికి ప్రతిరోజు కావాలో అంత కొలెస్ట్రాల్ మన శరీరంలో లివర్లోనే తయారవుతున్నది. ఆ తయారయ్యే కొలెస్ట్రాల్ మన శరీరానికి సరిపోతుంది. ఇక బయట నుంచి కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు మనం తినకూడదు. ఒకవేళ కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలను బాగా తిన్నామనుకోండి, శరీరంలో తయారయ్యేది సరిపోతుంది కాబట్టి బయట నుంచి తిన్న కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాల్లో శరీరానికి ఎక్కువైపోతుంది. అందుచేత కొలెస్ట్రాల్ రిస్క్ మన లోపల వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మరి కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు ఏవో తెలుసుకుని వాటిని మానితే మనకి మంచిది. కొలెస్ట్రాల్ లేని ఆహారాల్ని బాగా తినొచ్చు. కానీ బయట నుంచి ఆహారం ద్వారా కొలెస్ట్రాల్ అందించవలసిన పని లేదు కాబట్టి ఈ అవగాహన మనకు కావాలి. మరి ఎందులో కొలెస్ట్రాల్ ఉంది, ఏ ఆహారంలో కొలెస్ట్రాల్ లేదనే విషయం తీసుకుంటే చాలామంది జీడిపప్పులో ఉంటుంది, వేరుశనగ పప్పులో ఉంటాయి, కొబ్బరిలో ఉంటుంది, ఇక మాంసంలో, నేతిలో, ఇట్లా అని రకరకాలు చెప్తారు. ఈ విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఎక్కువ మందిలో కనపడుతుందని చెప్పొచ్చు. నిద్రలో మిమ్మల్ని లేపి అడిగినా కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకునే ఒక మంచి రహస్యం ఏముందంటే, కొలెస్ట్రాల్ ఉన్నవి లేని వాటి పట్ల
ఇప్పుడు చెప్పబోయే మాట క్లియర్ పిక్చర్ని అందిస్తుంది మీకు. కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు అంటే జంతు సంబంధిత ఆహారాలు అన్నీ. కొలెస్ట్రాల్ లేని ఆహారాలు వృక్ష సంబంధిత ఆహారాలన్నీ. అంటే జంతు సంపద ఏది తీసుకున్నా అందులో కొలెస్ట్రాల్ ఉంటుంది అని శాస్త్రం. వృక్షం నుంచి ఏ ఆహార పదార్థాలు మీకు ఉన్నప్పటికీ అందులో కొలెస్ట్రాల్ 0 అంది శాస్త్రం. ఇంకా డీటెయిల్డ్గా మీరు తెలుసుకోదలిస్తే హైదరాబాద్ తార్నాకలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అని భారత ఆహార పరిశోధన సంస్థ ఉంటుంది. వారిచ్చే పుస్తకాలు మీరు తిరగవేయండి, క్లియర్ విషయం ఇదే ఉంటుంది. ఒక మొండి గుర్తు పెట్టుకోమని నేను మీకు ఇంత వివరణగా విడమర్చడం కోసం ఇట్లా చెప్పామన్నమాట. జంతువు నుంచి వచ్చే అన్నిట్లో ఉంది అని చెప్పబడింది. మరి జంతు సంపదను ఇక్కడ చూద్దాం. ముందు కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు. పాలల్లో కొలెస్ట్రాల్ ఉంటుంది. మనందరం అదృష్టవంతులు అని చెప్పొచ్చు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే మనందరికీ పాలు సొంత పాడి లేదు కాబట్టి కొనుక్కుని తాగుతున్నాం. కొనుక్కున్న పాలల్లో నీళ్లు ఎక్కువ కలుపబట్టి పల్చటి పాల వల్ల కొలెస్ట్రాల్ రిస్క్ ఆటోమేటిక్గా 3 వంతులు తగ్గిపోతున్నది. అదే సొంత పాడు ఉందనుకోండి, చిక్కటి పాలు, సొంత పాడని ఎక్కువ పాలు తాగితే రిస్క్ తొందరగా వచ్చేస్తుంది. నాకు తెలిసి పెద్దలకు పాలు అవసరం లేదు. ఎదిగే వయసులో పిల్లలకి ఇవ్వండి, పెద్దలైన తర్వాత పాలు అవసరం లేదు. దాని బదులుగా మనం కాల్షియమే కావాలంటే కాస్త నువ్వులు, ఆకుకూరలు, అప్పుడప్పుడు తమలపాకు ఇట్లాంటివి వాడుకుంటే మంచి కాల్షియం వచ్చేస్తుంది. అందుకని పాలను మానటం నష్టమేమీ లేదు. ఇక పిల్లలకి మాత్రం ఆ వయసులో ఇచ్చిన దోషం కాదు. మొదట ఆహారం పాలు అంటే ఇప్పుడు నేను ఈ మాట చెప్పేసరికి మీకు ఇంకో అనుమానం కూడా వచ్చి ఉంటుంది. మనం కొనుక్కునే పాలన్నీ నీళ్ళగా ఉంటున్నాయి కాబట్టి రిస్క్ తక్కువ అన్నాం. అంటే చాలామంది ఆడవారు పాలు నీళ్ళగా పోస్తుంటే పాలు అమ్మే అతన్ని పోట్లాడుతుంటారు, నువ్వు మరీ అన్నీ నీళ్లే పోస్తున్నావు, నిన్ను మానిపించి నేను వేరే వాళ్ళు పెట్టుకుంటానని. అసలు అతను ఎంత మేలు చేస్తున్నాడో మనకు అర్థం కావటల్లా. పాల రూపంలో అతను నీళ్లు ఎక్కువ కలిపినందుకు మనకి రిస్క్ ఆటోమేటిక్గా తగ్గుతున్నది అని మనం గ్రహించలేక అతను తిడుతున్నాం. ఈ మాట కనుక రేపటి నుంచి ఏ పాలవాడన్నా వింటే నా పేరు చెప్పి మరి నీళ్లు పోసి అమ్ముతాడే. చేత నీళ్ల పాలు వల్ల మనకి కొలెస్ట్రాల్ రిస్క్ తగ్గుతున్నది, మానిన పర్వాలేదు. నెక్స్ట్ పెరుగు. పాలు పల్చగా ఉంటే మరి పెరుగు కూడా పల్చగానే ఉంటుంది, నీళ్ళ పెరుగు. కొంతమంది ఆడవారికి ఈ పెరుగు పల్చగా ఉంటే ఇంట్లో మగవారు తినరని కొంచెం వాళ్ళు బాగా మరిగించి బాగా గట్టిగా గడ్డగట్టేటట్టు తోడు పెట్టి కప్పుల్లో పోసి తోడేసి ఉంచి వడ్డించుకునేటప్పుడు ఆ కప్పు తిరగేసినా పెరుగు పడకూడదట, ఏలిట్లా పెట్టి కదుపుతారు కొంతమంది ఆ భోజనం చేసేటప్పుడు పెరుగు గట్టిగా తోడుపెట్టి ఆ గుంట గరిటతో పెరుగు గెడ్డలు తీసి వేస్తుంటారు. అలాంటి గెడ్డ పెరుగులు తింటే ఇక్కడ గెడ్డలు కడతాయి. అందుచేత మన తాత ముత్తాతలు ఏనాడో మనకు కొన్ని విషయాలను చెప్పారు. అన్నంలో పెరుగు తినేటప్పుడు ఇంత పెరుగేసుకుని అన్ని నీళ్లు కలిపేవారు. అంటే వెనకటి రోజులు అందరికీ పెరుగు చాలక నీళ్లు పోస్తున్నారని మీరు అనుకోవచ్చు. కాదు, సొంత పాడుండి బాగా పెరుగున్నవారు కూడా పెరుగులో నీళ్లు కలపకుండా తినకూడదని ఒక శాస్త్రం పెట్టారు. ఎందుకంటే మనం అన్నం మొత్తం పెరుగు కలుపుకోవాలనుకోండి, ఎక్కువ పెరుగు పట్టేస్తుంది, వాతం అని. అది కొలెస్ట్రాల్ అంటున్నాం, ఆ రోజు వాతం అనే మాట వాడేవారు. అంచేత ఇంత పెరిగేసుకుని అన్ని నీళ్లు పోయబట్టి రిస్క్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అందుకని ఈ రోజుల్లో కూడా మనం పెరుగు తింటే కొద్ది పెరుగు తినాలి. ఒక గరిటో లేకపోతే 2 గరిటలో లేదా చిన్న కప్పు. కొంతమందికి పెరుగు అంటే భలే ఇష్టం. మాకు కూర లేకపోయినా పర్లేదండి, అంత పెరుగుంటే చాలండి, మొత్తం దాంతోనే తినేస్తామని అంతంత పెరుగులు లాగిస్తుంటారు. అది మంచిది కాదు. పైన మేగళ్ళు కూడా ఊడ్చి మరీ వేసుకుంటారు కొందరు. అందరి మేగడ మీరు వేసుకోవద్దు, మీ పెరుగు మీద మేగడ కొద్దిగా మీరు ఎంత వేసుకున్నా తప్పదు కాబట్టి తీసుకోండి. వీలున్నంత వరకు పెరుగు వాడకం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మజ్జిగ అయితే ఒక కప్పో గ్లాసో తీసుకోండి. మనకి నష్టం రాకుండా ఉండాలంటే కొంచెం దూరంగా ఉండటానికి ఇట్లాంటి విషయాలు తెలుసుకోవాలి.
మూడవది నెయ్యి విషయానికి వస్తే 100 గ్రాముల నెయ్యిలో 360 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. వైద్యులందరూ నేతిని మానమని అందుకే తెలియజేస్తుంటారు. ఈ మధ్య అందరు డాక్టర్లు చెప్పబట్టి నేతి వాడకం 90% సమాజంలో పోయిందనే చెప్పొచ్చు. విందు భోజనాల్లో వెనకటి రోజుల్లో నెయ్యి బాగా వేసేవారు. నేతిని వడ్డించడానికి చెంబులు కూడా ఉండే, ఇంత గుంట చెంబు, దానికి ఇంత గొట్టం, అది తీసుకొచ్చి ఇట్లా వంచి పోసేవారు. నెయ్యి వడ్డించేవారు వస్తున్నారంటే పప్పుకి గుంట పెట్టేవారు, కొంతమందికి బూర్లకు గుంట పెట్టేవారు, ఆ గుంటల నిండా నెయ్యి పోసేవారు. కొంతమంది భోజనం తింటుంటే నెయ్యి ఇక్కడి నుంచి మోక చేతి నుంచి కారాలట, అంత నెయ్యి పోసి తినేవారు. అంటే రోజు తినేవారు కాదు కాబట్టి అంత రిస్క్ వారికి తక్కువనే చెప్పచ్చు. అంటే ఈ రోజుల్లో కొనుక్కుని చాలా మంది వాడుతున్నారు. డాక్టర్లు వద్దనేసరికి అందరూ 3 వంతులు పైగా మానేశారు. పెద్దలందరూ నెయ్యి మానేరు, కానీ మరి పిల్లలకి నెయ్యి వస్తున్నారా మానేశారండి? పిల్లలకి మాత్రం నెయ్యి పెడుతూనే ఉన్నారు. ఎందుకంటే పెద్దల కొలెస్ట్రాల్ కానీ పిల్లల కొలెస్ట్రాల్ కాదా? నెయ్యి ఎవరికైనా కొలెస్ట్రాలే. 8 సంవత్సరాల పిల్లవాడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవటం 3 సంవత్సరాల నాడే జరిగింది. అంటే అంత చిన్న వయసులోనే హార్ట్ బ్లాక్లు వస్తున్నాయంటే మరి ఎంత కొలెస్ట్రాల్ ఆహారాలు మనం తింటున్నామో ప్రతిరోజు ఆలోచించండి. చేత పిల్లలకు కూడా ఏదైనా పండగలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు అకేషన్కి నెయ్యి వేయండి తప్ప రోజు మంచిదని బలమైన నెయ్యి మాత్రం వద్దు. ఒక కోడిగుడ్లో 210 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఉన్న కొలెస్ట్రాల్ అంతా కోడిగుడ్లో పచ్చసొనలోనే ఉంటుంది. మరి కొలెస్ట్రాల్ రిస్క్ కోడిగుడ్లో ఉంది కాబట్టే డాక్టర్లు కొలెస్ట్రాల్ సమస్యలు వచ్చిన వారికి, హార్ట్ ఇబ్బంది వచ్చిన వారికి గుడ్డు తినేటప్పుడు తెల్లసొన తినండి, పచ్చసొన తీసేయండి అని సలహా ఇస్తున్నారు. అలాంటి వారందరూ ఆ నియమాన్ని ఆచరిస్తున్నారు. మరి పెద్దలకైతే పచ్చసొన తీసేసి తెల్లసొన పెడుతున్నారు. మరి పిల్లలకి గుడ్డు ఎట్లా పెడుతున్నారు మీరు అందరి ఇళ్లలో? పచ్చసొనతో పాటే, పిల్లవాడు పోతే పోవచ్చు కానీ కొలెస్ట్రాల్ ఉంటే ఉండొచ్చు కానీ వేస్ట్ మాత్రం గుడ్డు కాకూడదని పిల్లోడికి పచ్చసొనతో పాటే పెట్టేస్తుంటారు. మరి అక్కడతో ఆగలేదు. పెద్దలు తీసేసిన పచ్చసొన ఏం చేస్తారు చెప్పండి ఆడవారు? అది పిల్లలకే అంటారు. అంటే మీ పచ్చసొన వాడికే, వాడి పచ్చసొన కూడా వాడికే. మరి 2 పచ్చసొనలు వాడికి పెడితే ఏమవ్వాలి? రోజుకు 2 పచ్చసొనలు తీసుకుంటే ఎంత కొలెస్ట్రాల్ చూడండి. కొంతమంది అంటుంటారు మా వాడికి రోజు డబుల్ ఎగ్ ఆమ్లెట్ అండి. చాలా మంది రోజుకి 4 గుడ్లు 3 గుడ్లు కూడా తింటుంటారు. గుడ్డులో బలం ఉంది, గుడ్డులో మంచి ఉంది. ఆ మంచి వెనక నష్టం కూడా కొంత దాగి ఉంది. అది మనం తెలుసుకుంటే చాలు. నష్టం లేకుండా గుడ్డులో ఉన్న మంచినిచ్చేవి ఇంకా అనేకం ఉన్నాయి. అది మనం ఆలోచించట్లేదు ఈరోజు. అందుచేత కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వచ్చాక గుడ్డు మానో లేకపోతే పచ్చసొన మానే కంటే ముందు నుంచి అట్టడు దాన్ని తినకుండా ఉంటే ఆ రిస్క్ రాదు కదా. ఆ గుడ్డులో వచ్చే విటమిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పొందడానికి మరొక రూపంలో ప్రయత్నం చేయొచ్చు. కానీ పిల్లలకు కూడా పచ్చసొనలు అట్లా మిగిలిన అని వేస్ట్ అవుతాయనట పెట్టకండి, మంచిది కాదు. నెక్స్ట్, మాంసాహారాలు, కోళ్ళు, గొర్రెలు, రొయ్యలు, పీతలు, వీటన్నిటిలో కొలెస్ట్రాల్ ఉంటుంది. అంచేత ముఖ్యంగా ఈ అన్నిట్లో కొలెస్ట్రాల్లో లివర్లో ఎక్కువ ఉంటుంది, మెదడులో ఎక్కువ ఉంటుంది. కొంతమంది మాంసాహారం కొనుక్కునేటప్పుడు నాకు ప్రత్యేకించి లివరే కావాలని, నాకు తలకాయే కావాలని తీసుకొచ్చి దాన్నే తింటుంటారు. డైరెక్ట్ కొలెస్ట్రాల్ వెళుతుంది వాళ్ళకి. అలాంటి జంతు సంబంధ ఆహారాల్లో, ముఖ్యంగా మాంసాహారంలో బాగా కొలెస్ట్రాల్ ఉంటుంది. పైగా మరి చేపల విషయానికి వస్తే ఉంటుందే ఉండదా? చాలామంది చేపలు మంచివి అంటారు. మంచివి అంటే కొలెస్ట్రాల్ లేదని కాదు, ఉంది. కోళ్ళు, గొర్రెలు, రొయ్యలు, పీతలంతా చెడ్డది కాదు, అలాంటి హాని కలిగించే కొలెస్ట్రాల్ కాదు. ఉంది, అంత మోతాదులో లేదు. చేపల మంచిదంటే మనం 1/4 కేజీ నూనె పోసి వండుకుంటాం, అది చాలదా మనం దెబ్బతింటానికి? మళ్ళా అంచేత జంతు సంబంధం మొత్తం పక్కన పెట్టండి.
వయసుకు వచ్చాక మానటం కంటే ముందు నుంచి కాస్త దూరంగా ఉంటే 100కి 65% మందికి 70% మందికి గుండె జబ్బులు వస్తున్నాయని ఇప్పుడు అంచనాలు. మరి అర్ధంతరంగా ఆగిపోయేవాళ్ళు ఎంతమంది? డాక్టర్ దాకా వెళ్ళి ప్రాణాలతో మరి వైద్య చికిత్సల ద్వారా రక్షించబడి వెనక్కి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? అలాంటి రిస్కులు రాకుండా చేసుకుందామని ఆలోచించేవారు ఇంకెంతమంది ఉంటున్నారు? అందుచేత మనం ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే హాని కలిగించే వాటిని మానాలి. కాబట్టి ఇప్పుడు జంతు సంపద మానండి అంటున్నాం. ఇవన్నీ కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు. మరి కొలెస్ట్రాల్ లేని ఆహారాలు ఏవి మనం తినవలసినవి? ఇందులో కొలెస్ట్రాల్ లేనివంటే వృక్ష సంపద అనుకున్నాం. ఏ వృక్ష సంపదను తీసుకున్నా కొలెస్ట్రాల్ 0 అంది శాస్త్రం. అవేమేమిటి వృక్ష సంపదలు? వేరుశనగ పప్పులు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, నువ్వులు, మరి కొబ్బరి, వీటన్నిటిలో కొలెస్ట్రాల్ ఉందని అందరూ అనుకుంటారు. అది తప్పు. 1 మిల్లీగ్రాము కొలెస్ట్రాల్ కూడా వీటిలో ఉండదు. వీటన్నిటిలో కొవ్వు ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉండదు. కొవ్వు వేరు, కొలెస్ట్రాల్ వేరు. మన శరీరం బ్రతకటానికి పనిచేసుకోవడానికి ప్రతిరోజు కొవ్వు కావాలి, కానీ ప్రతిరోజు కొలెస్ట్రాల్ కాదు కావాల్సింది. అందుకని మంచి కొవ్వులు అందులో ఉంటాయి. అంచేత ఇప్పుడు చెప్పిన విత్తనాలన్నిటిలో కొలెస్ట్రాల్ మాత్రం ఉండదు. ఎంతో మందికి ఇంకా అనుమానం పీకుతూ ఉంటుంది. ఏమండి అందరూ కొబ్బరి తినొద్దన్నారు, వేరుశనగపప్పులు తినొద్దన్నారు, మరి జీడిపప్పు వద్దన్నారు, మీరేంటి ఇవన్నీ లేదంటున్నారు అనే సందేహం కలగవచ్చు. మరి వీటిలో కొలెస్ట్రాల్ ఉన్నమాట వాస్తవం అయితే మరి ఎవరు పరిశోధన చేసి మీకు చెప్పాలి? ఇప్పుడు డాక్టర్లు చదవాలన్నా, న్యూట్రిషనిస్ట్ చదవాలన్నా భారత ఆహార పరిశోధన సంస్థ ఇవ్వాలి. వారు ఇచ్చిన పుస్తకాలు తీయండి, లేదా ఒకసారి కొనుక్కుంటే 25-30 రూపాయల్లో తెలుగులో కూడా ఉంది. ఈ గుండె జబ్బులు నివారణోపాయాలని ఎన్ఐఎన్ వారు ప్రచురించిన అందులో కొలెస్ట్రాల్ గురించి డీటెయిల్గా ఇస్తారు. ఆహార పరిశోధనలు చేస్తే అందులో చూస్తే 1 మిల్లీగ్రామ్ కొలెస్ట్రాల్ లేదని స్పష్టంగా ఇస్తుంది. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి. కొబ్బరిలో కొలెస్ట్రాల్ అన్నది వాస్తవం అయితే ఇండియాలో కొబ్బరి ఎక్కువ తినేవారు కేరళ వారు. మరి కేరళ వారికి గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలు ఎక్కువ ఉండాలి. ఇండియా మొత్తం అన్ని రాష్ట్రాల్లో చూస్తే గుండె జబ్బులు బాగా తక్కువగా ఉన్న రాష్ట్రం ఇండియా మొత్తంలో కేరళ వారికి. రోజుకు ఒక్కొక్క వ్యక్తి 1 కాయ 2 కాయలు వాడేస్తాడు. కూరల్లో కానీ, చట్నీల్లో కానీ, పాల రూపంలో తీసుకుని కానీ. అంత కొబ్బరి తినే కేరళ వారికి గుండె జబ్బుల రిస్క్ తక్కువ. కారణం కొబ్బరిలో కొలెస్ట్రాల్ ఉండదు, యాంటీ కొలెస్ట్రాల్ మెటీరియల్స్ ఉంటాయి. అందుచేత కొబ్బరి తినొచ్చు. ఇక వేరుశనగ పప్పులు, జీడిపప్పులు, బాదం పప్పుల గురించి ఇంకా అనుమానం ఉంటుంది. మన ఇండియా వారు ఇండియన్స్ చెప్తే నమ్మరు, అమెరికా వాడు చెప్తే బాగా నమ్ముతారు. ఆ మధ్య ఒక దినపత్రికలో అమెరికా వారు చేసిన ఒక రీసెర్చ్ రిపోర్ట్ని ప్రచురించారు. 2-3 లక్షల మందికి గుండె జబ్బులతో బాధపడే వారిని తీసుకుని వేరుశనగ పప్పులు, జీడిపప్పు, బాదం పప్పు ఈ మూడింటిని రోజు అన్నేసి పెట్టారు. వాళ్ళకి ఒక్కొక్క రకం అన్నేసి కొన్ని 7 నెలలు అట్లా గడిచేసరికి వీళ్ళలో గుండె జబ్బులు 30-40% తగ్గటం, కొత్త రక్తనాళాలు పుట్టడం, బ్లాక్స్ కూడా కొంత క్లియర్ అవ్వటం వాళ్ళు స్పష్టంగా గ్రహించి అందులో ఇచ్చారు. ఇలాంటి ఆహారం పెట్టని 2 లక్షల మందిని మళ్ళీ వేరే ప్రయోగం చేశారు. వాళ్ళకంటే వీళ్ళకి ఎంత ఎక్కువ రిజల్ట్ వచ్చినట్టుగా ఆ ఆహారాల ఎఫెక్ట్ అంత మంచిగా ఉంది. యాంటీ కొలెస్ట్రాల్ మెటీరియల్ చాలా మంచిగా ఉంటాయి అందులో అని వాళ్ళు వివరించి, అందుకని ఇవి బాగా తినండి అని రాశారు అందులో. అందుచేత వేటిలో కొలెస్ట్రాల్ ఉండదు, కొవ్వు పదార్థాలు ఉంటాయి. మరి నూనెలో కొలెస్ట్రాల్ ఉంటుందే ఉండదా? మరి నూనె వృక్ష సంపదేగా. నూనెలో కొలెస్ట్రాల్ ఉండదు, కానీ నూనె తింటే వస్తుంది. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ అండి అనవచ్చు మీరు. నూనె వృక్ష సంపద, కొలెస్ట్రాల్ ఉండదు, కానీ నూనె తింటే వస్తుంది. నూనెనిచ్చే గింజలు సహజమైన ఆహారం, కానీ నూనె అసహజం. మన తెలివితేటలతో ఎక్స్ట్రాక్ట్ చేసాం. ఆ నూనెను మరిగించి
మళ్ళీ పావు కేజీ ఇంతంత పోసి కూరలు వండుకు తింటే ఎక్సెస్ ఫ్యాట్, డైరెక్ట్ ఫ్యాట్ వెళుతుంది. లివర్లోకి ఆయిల్ వెళ్ళేసరికి లివర్ ఈ ఆయిల్ నుంచి కొలెస్ట్రాల్ని ఉత్పత్తి చేస్తుంది. మళ్ళీ మీరు ఏ బ్రాండ్ ఆయిల్ తాగినా మీ లోపలికి వెళ్ళి కొలెస్ట్రాల్ తయారవుతుంది. రకరకాల బ్రాండ్లు మార్చుకుంటున్నారు ఈ మధ్య, ఇందులో కొలెస్ట్రాల్ లేదని. అసలు ఏ బ్రాండ్ ఆయిల్లోనూ కొలెస్ట్రాల్ ఉండదు. మీరు ఏ బ్రాండ్ ఆయిల్ని వాడినా మీకు కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది. అందుకని నూనె కూడా చెడే. నూనెనిచ్చే గింజలు మంచిది. ఎందుకంటే గింజల్ని మనం గాడించినప్పుడు నూనె వేరవుతుంది, చెక్క వేరవుతుంది. ఈ చెక్కలోకి యాంటీ కొలెస్ట్రాల్ మెటీరియల్స్ లిసిటిన్, ఆర్జిన్ అనేవి వెళతాయి. యాంటీ కొలెస్ట్రాల్గా వర్క్ చేసే పీచు పదార్థాలు చెక్కలోకి వెళతాయి. మంచి మాంసకృతులు, మంచి మరి పోషక పదార్థాలు, విటమిన్ ఇ, మైక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ చెక్కలోకి వెళతాయి. మరి పీచు పదార్థాలు ఇవన్నీ యాంటీ కొలెస్ట్రాల్ చెక్కలోకి వెళితే నూనెంతా సెపరేట్ అయింది. 100% ఫ్యాట్ నూనె. అందుకని నూనెను మనం త్రాగుతాం. మరి ఇందులో ఉండే యాంటీ కొలెస్ట్రాల్ మెటీరియల్స్ అన్ని చెక్కలోకి వెళతాయి. అదృష్టం చేసుకున్నట్టున్నాయి గేదెలు, పశుపక్షాదులు చక్కగా చెక్కను తిని బలిసి పాలిస్తాయి. రొయ్యలు, చేపలు బాగా ఎదుగుతాయి ఆ చెక్క తింటే. మరి నూనె మనం త్రాగి కొలెస్ట్రాల్ రిస్కులు తెచ్చుకుంటాం, హార్ట్ ప్రాబ్లమ్స్. మరి 160-70 మందికి ఉందంటే ఇలాంటి వాడకం ఎక్కువ కాబట్టి. అంచేత ఏ బ్రాండ్ నూనె వద్దు, నూనెనిచ్చే గింజలు తినండి, నూనెను మానండి. అంచేత కార్డియాలజిస్టులు వేస్తే 1 స్పూన్ 1/2 స్పూన్ తాలింపు పెట్టుకోమంటున్నారు ఈ మధ్య ఎవరి దగ్గరికి వెళ్ళినా. ఏ డాక్టర్ గారు నన్ను బాగా పోసుకు తిను, ఈ ఆయిల్లో కొలెస్ట్రాల్ లేదని చెప్పారా మీకు? ఏ ఆయిల్ అయినా చెడే. అందుకని ఇప్పుడు చెప్పిన జంతు సంపదను మానండి, వృక్ష సంపద బాగా తినండి. ఇక కొలెస్ట్రాల్ తగ్గాలంటే, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగాలంటే తెలియాలి. చెడ్డ కొలెస్ట్రాల్ పోవాలంటే ఇందాక చెప్పిన జంతు సంపద అంతా మానండి. మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ పెరగాలంటే కంక్లూజన్లో మనం చెప్పుకోవాల్సింది సోయా చిక్కుడు గింజలు రోజు అన్ని నానబెట్టుకుని కొద్దిగా తినవచ్చు. నానబెట్టుకుని కూరల్లో వేసి వండుకోవచ్చు. పౌడర్ చేసి కొంచెం పుల్కాల పిండిలో కలుపు చేసుకోవచ్చు. సోయా చిక్కుడు నానబెట్టి వాటిని గ్రైండ్ చేసి పాలు తీసి ఆ పాలు వంటల్లో పోసి వండొచ్చు. ఏదో ఒక రూపంలో సోయా చిక్కుడిని వాడితే ఇందులో ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ అనే కొవ్వు పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ అనే కొవ్వు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. అందుకని సోయా బీన్స్ చాలా మంచిది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగడానికి. మొదటి స్థానం దాన్ని. నెంబర్ 2, మొలకెత్తిన విత్తనాలు, పెసలు, శనగలు, అలసందలు, గోధుమలు, రాగులు ఇలాంటి గింజలు రోజు అన్ని బాగా తీసుకుంటే యాంటీ కొలెస్ట్రాల్ మెటీరియల్స్ ఎక్కువ ఉంటాయి. ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ అనే మంచు కొవ్వు ఎక్కువ ఉండి హెచ్డిఎల్ని పెంచేటట్టుగా, రక్తనాళాలను క్లీన్ చేసేటట్టుగా ఈ పదార్థం హెల్ప్ చేస్తుందట. అందుకని మొలకెత్తిన విత్తనాలు బాగా తీసుకోవాలి. 3వది, ఏ కూరలు, పండ్లు మీకు అందుబాటులో ఉంటే వాటిని ఎక్కువగా తినడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ. ఆకుకూరల్లో కూరగాయల కంటే ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటుందనే శాస్త్రం చెబుతుంది. అది ఎక్కువ ఉన్న ఆహారాలన్నీ యాంటీ కొలెస్ట్రాల్గా వర్క్ చేస్తాయి, రక్తనాళాలను క్లీన్ చేస్తాయి. అంచేత ఈ ఆకుకూరలు ఎక్కువ తినండి, కూర ఎక్కువ తినండి. ఏ ఫ్రూట్స్ అయినా బాగా వాడుకోండి. బత్తాయి, కమల, నారింజ, నిమ్మరసం ఇట్లాంటి పుల్లటి పళ్ళ రసాలు రక్తనాళాల గోడల్ని క్లీన్ చేసే మంచి పదార్థాలు అందులో ఉన్నాయి. గుండె జబ్బుల్ని నివారించడానికి చాలా చక్కగా హెల్ప్ చేస్తాయని శాస్త్రం స్పష్టంగా రీసెర్చ్ల ద్వారా తేల్చి చెప్తున్నది. అందుకని ఇప్పుడు చెప్పిన వాటిని బాగా తినండి, జంతు సంపదను మరవండి, వీలున్నంత వరకు దరిదాపులకు రాకుండా జాగ్రత్త పడండి. ఇది కొలెస్ట్రాల్ గురించి అవగాహన కలిగించే ఆరోగ్య రహస్యం. ఆరోగ్యానికి 60 రహస్యాల కార్యక్రమాన్ని మా టీవీ వారు అందిస్తూ మీ ఆరోగ్యాన్ని మీ ఇంట్లో ఉండి మీరు బాగు చేసుకునే ఈ అవకాశం కలిగిస్తున్నందుకు మరి మా టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మరొక ఆరోగ్య రహస్యం తెలుసుకోవడానికి మీరందరూ ఈ కార్యక్రమాన్ని తిలకిస్తారని ఆశిస్తూ అందరికీ సెలవు. నమస్కారం.